నమస్తే అండి. మీ పేరు? ఎగ్జెంట్ రంగారావు అండి. రంగారావు గారు, మీరు సిద్ధం బ్యాచ్ ఒకటి పెట్టుకున్నారు. జగన్ గారికి సపోర్ట్ చేస్తూ ప్రచారం అయితే చేస్తారు, మేము చూసాం కూడాని. జగన్ గారి పట్ల ఆకర్షితులయ్యి ప్రచారం చేయడానికి గల కారణాలు ఏంటో చెప్పగలరా? ఆయన పెట్టిన పథకాలు అన్నానండి. ఈ వాలంటీర్ వ్యవస్థ, ఇంటింటికి పింఛను, కోటా రైస్ ఇంటింటికి రావటం, స్కూలు, నాడు నేడు, అమ్మ ఒడి, రైతు భరోసా, చాలా పథకాలు ఇట్లండి. ఆయన పెట్టిన పథకాలన్నీ కూడా ప్రజలకు అందుతున్నాయి. ప్రజల్లో ఒక నానుడు అయితే ఉంది, పథకాలు ఈ చేత్తో ఇస్తున్నాడు, ఈ చేత్తో లాగేసుకుంటున్నాడు అని. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంత కెట్టనోళ్ళు అండి, తప్పండి. కెట్టిన వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడు. మేము కూడా అబ్జర్వ్ చేసామండి. బడులు అయితే మారినాయి, నాడు నేడు కింద బడులు అయితే మార్చారు. కాకపోతే హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తున్నాడు, ఒక క్రిమినల్ కూడా ప్రోత్సహిస్తున్నాడు అనేది ప్రజల్లో ఉంది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? పార్టీ స్టాండ్ ఏంటి? అది అపోజిషన్ పార్టీ తప్ప ప్రజలు ఏమీ లేదండి. ప్రజలు అసలు మీద తప్పుడు యాక్షన్ లేదు. మీరు గతంలో జనసేనకి సపోర్ట్ చేశాను అంటున్నారు మీ క్యాస్ట్ పరంగా. ఇప్పుడు ఎందుకు వ్యతిరేకం చేస్తున్నారు? అప్పుడంటే క్యాస్ట్ పరంగా చేసాం. ఇప్పుడు కూడా మన కాంగ్రెస్ కాబట్టి. మరి ఇప్పుడు ఆ క్యాస్ట్ ఎందుకు పనిచేయట్లేదు? ఆయన తప్పు చేశాడండి. ఏం తప్పు చేశారు? చంద్రబాబు నాయుడు తోటి పొత్తు పెట్టుకోవడం తప్పంటారా? కాపులాగా ఇండివిజువల్ గా నిలబడి పోటీ చేయలేదు, అది మానేయండి. కాపులను చాలా మంది మోసం చేశారు చంద్రబాబు నాయుడు. ముద్రగడ పద్మనాభ గారి టైంలో కేసులు పెడితే ఒక్కసారి కూడా మీరు నోరి పడలేదండి పవన్ కళ్యాణ్. నా మట్టుకు నేను 4 సంవత్సరాలు తిరిగాను 10 మందిని వేసుకుని. ఎలా పవన్ కళ్యాణ్ ఎలా చేయమంటారు? మీ ఆవేదన అంతండి. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు కూడా ఉన్నారు, గతంలో చాలా పోరాటాలు అయితే చేశారు. అతను కూడా వైఎస్ జగన్ వైపు అయితే వచ్చారండి. అతను ఒక స్టేట్మెంట్ అయితే చెప్పారండి, నేను పవన్ కళ్యాణ్ ఓడించకపోతే ముద్రగడ రెడ్డి అని మార్చుకుంటానని చెప్పారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? తప్పలేదండి. ఆయన అభిప్రాయం అయింది, మన అభిప్రాయం అంది. ఆయనకి అలా ఉంది. అంటే ఒక కాపుని రెడ్డి కింద మార్చుకోవడం అనేది మీరు కాపుగా మీరు ఎలా తీసుకోగలరు? రెడ్డి అంటాం తప్పలేండి. అంటే ఆ కోపం మీద అలాగనే తప్ప రెడ్డి అంటాం తప్ప ఇంకోటి మాట్లాడలేకండి. మీ గ్రామం అంతా మరి మీరు ప్రచారం చేశారు కదా, ప్రజల్లో ఉన్న స్పందన ఎలా ఉంది? అందరూ కొంత లాస్ట్కి కొంత జగన్మోహన్ రెడ్డికి. నీ ఊరైనా చర్చకు ఉంటుంది. మరి గన్నవరం నియోజకవర్గం ఎవరు గెలుస్తారు? విప్పత్తి వేణుగోపాల్ గారు? విప్పత్తి వేణుగోపాల్ షూర్ గా గెలుస్తారా? షూర్గా గెలుస్తారు. మీకు ఒక విషయం నేను తెలియపరుస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి నేను పెట్టిన పథకాలు మీకు నచ్చితే, మీకు చేరితే నాకు ఓటేయండి అని ఎలాగంటున్నాడు. మేము కూడా వాళ్ళ ఇంటింటికి వెళ్ళి, అమ్మ మీకు అన్ని అంజనీయా, జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలన్నీ మీకు అంజనీయా, ఏమన్నా అందకపోతే చెప్పండి చేయిందాం అని ఇంటింటికి వెళ్ళి అడుగుతున్నాం. అందులో స్పందన బాగానే ఉంది, అన్ని అందుకున్నాయని బాబు అని చెప్తున్నారు. అందుకు కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఏదైతే మాట్లాడారో అయ్యే మాట్లాడింది. మనం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ 2024లో వస్తారని మీరు బలంగా విశ్వసిస్తున్నాం. మళ్ళీ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఈ మాట మీద కట్టుబడి ఉంటారా? గ్యారంటీ. మళ్ళీ రిజల్ట్స్ రోజున మనం మళ్ళీ కలుద్దాం. ఇదే మాట మీద కట్టుబడి ఉండాలి రంగారావు గారు. అలాంటి మాట. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్.